తో పాటు మనకు వెల్త్ ఎట్లా ఇస్తుందో ఒకసారి నేను చెప్తాను. ఒక కస్టమర్ ఉన్నాడు, ఒక 100 రూపాయల వస్తువు తీసుకున్నాడు. బయట మనం 100 రూపాయల వస్తువు మనం బయట తీసుకున్నాం కదా, మార్కెట్ లోపల ఎక్కడ తీసుకుంటూ ఉంటాం? కిరాణా షాప్. కిరాణా షాప్ అతను తయారు చేస్తాడా? చేయడు. ఇక్కడ ఏం చేస్తుంటాడు? హోల్సేల్. ఇతను తయారు చేస్తాడా? డిస్ట్రిబ్యూటర్ లేదా డీలర్. వీళ్ళు ఏం చేస్తారు? C&F అని చెప్పేసి కంపెనీకి వీళ్ళు ఏం చేస్తుంటారంటే కంపెనీ తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్ డీలర్లకు సప్లై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంపెనీ ఫ్యాక్టరీ ఉంటుంది, అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ 100 రూపాయలకు తయారైనటువంటి వస్తువు మనకి కంపెనీలో ఎంత తయారైంది? ఒక్కసారి ఆలోచించండి, ఎంత తయారైతుండొచ్చు? 30%. రైట్, 30% వేసుకొని కంపెనీ కూడా కొన్ని ట్యాక్స్లు లాభాలు చూసుకోవాలి కదా, అవన్నీ చూసుకుంటే మనకు కంపెనీ 40% బయట రిలీజ్ చేస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది? 100 రూపాయలు అవుతుంది అనుకోండి. అంటే ఇక్కడ 40 రూపాయలకు తయారైన వస్తువు ఇక్కడికి 100 రూపాయలు అవుతుంది, అవునా కాదు? మధ్య లోపల ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి అమౌంట్, డబ్బులు, అవునా కదా? వస్తువులతో పాటు డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది? ఇక్కడ 50 రూపాయలు అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక 60 రూపాయలు అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 70 రూపాయలు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 80 రూపాయలు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మన 80 రూపాయలు రావాలి, కానీ మనకు 100 రూపాయలకు వస్తుంది. అంటే మధ్య లోపల ఇక్కడ 40 రూపాయలు వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే వీళ్ళ యొక్క పెట్టుబడిని బట్టి వీళ్ళు ఎవరెవరు ఎంతెంత పెట్టుబడి పెట్టి ఉంటారో వాళ్ళ పెట్టుబడిని తగ్గట్టుగా వాళ్ళు అమౌంట్ అనేటువంటి తీసుకుంటారు. వాళ్ళు చేసేటువంటి పని తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ టైం పెడుతున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు టైం పెడుతున్నారు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, దానికి తగ్గ డబ్బులు ఇక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది, ఈ వస్తువును మనకి ఎక్కడ పరిచయం చేస్తుంటారు? ఎవరు పరిచయం చేస్తుంటారు? యాడ్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, అవునా కదా? మరి యాడ్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఫ్రీగా చేస్తారా? ఫ్రీగా చేస్తారా? ఏం చేస్తారు? వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. పోనీ ఏదైనా యాడ్ లోపల నన్ను చూసారా? నేను ఎప్పుడైనా టీవీలో యాడ్ ఇచ్చాను కనిపించానా? ఎందుకు? ఎవరు ఇస్తారు యాడ్స్? సెలబ్రిటీ ఇస్తారు. సెలబ్రిటీ మరి ఫ్రీకి ఇస్తాడా? మరి సెలబ్రిటీ అంటే ఆల్రెడీ చాలా డబ్బులు ఉన్నాయి కదా. మరి మహేష్ బాబు ఉన్నాడు, దేనికి వస్తాడు? ఇంకా సంతూర్కి వస్తాడు. వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ హీరో, రామరాజు కారణానికి వస్తాడు. ఇంకా గోల్డ్ ఒకళ్ళు పెట్టమంటారు, ఇంకోళ్ళు తాకాడు పెట్టుకుంటారు, అవునా కదా? రైట్, బావడేమో కొనమని చెప్తాడు, బామ్మడిదేమో తాకాడు పెట్టాడు అని చెప్తాడు. రైట్, అవునా కదా? అంటే వాళ్ళు ఒకసారి ఆలోచించండి, కోట్ల కొద్ది డబ్బులు తీసుకుంటారు ఒక సినిమా యాక్టింగ్ చేస్తే. కోట్లు, వాళ్ళ రెమ్యునరేషన్ కోట్లలోనే ఉంటుందా లేదా? ఆ కోట్లలో డబ్బులు ఉన్నా కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తుండొచ్చు? డబ్బుల కోసమే కదా. వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించారు, అవునా కదా? ఒక నార్మల్ పర్సన్కి డబ్బులు సంపాదించడం అంటే ఓకే, రైట్. కానీ అంత డబ్బులు సంపాదించేటువంటి వ్యక్తి కూడా ఇంకా డబ్బులు సంపాదించాలని పార్ట్ టైంగా చేస్తున్నాడు. ఆడేటువంటి పార్ట్ టైమే కదా. అలాంటి పర్సన్స్ పార్ట్ టైం చేయడానికి రెడీ ఉన్నప్పుడు మనం చేయడానికి తప్పేమనుందా? రైట్. ఇక్కడ ఈ యాడ్స్ గురించి చూసుకుంటే ఇక్కడ 20% అమౌంట్ అనేటువంటిది వీళ్ళ మధ్యలో వెళ్ళిపోతుంది. ఒక్కసారి చూడండి, ఈ యాడ్స్ ఇచ్చేటువంటి వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి. మంచి మంచి హెల్త్ ఉంటుంది, రైట్. టైం ఫ్రీడమ్ ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు మంచి మంచి స్కూళ్ళలో చదువుతుంటారు, కార్లలో వెళ్తుంటారు, మంచి మంచి లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లు ఉంటుంది వాళ్ళకు. అన్ని ఆల్మోస్ట్ మనం ఏవేవైతే అనుకున్నామో అన్ని వాళ్ళ జీవితంలో ఉన్నాయా? మన జీవితంలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరి నుంచి వాళ్ళకి అవన్నీ వస్తున్నాయి? మరి మన నుంచి వస్తున్నాయా? వాళ్ళు ఏమైనా కష్టపడి మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నాం? ప్రతి ఒక్క కస్టమర్ కన్జ్యూమర్ నుంచే కదా ఇవన్నీ డబ్బులు వెళ్తున్నాయి. ఈ డబ్బులు వెళ్ళడం వల్లనే కదా వాళ్ళు అంతా డెవలప్ అవుతున్నారు. అంటే ఈ డబ్బులు ఎవరు ఏం చెప్పుకోవచ్చు? మనయే కదా. అంటే కంపెనీ ఎవరి నుంచి ఇస్తుంది? మన నుంచే కదా కంపెనీ వాళ్ళకి ఇచ్చేది. అంటే మన డబ్బులతోటి ఎవరు జల్సా చేస్తున్నారు? మనం జల్సా చేస్తున్నామా? వాళ్ళు జల్సా చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి.
మన డబ్బులతోటి మన లైఫ్ ఎట్లా ఉంది, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంది. మనము 40 ఇక్కడ మనకు వచ్చేటువంటి 60% అమౌంట్ అనేటువంటిది మనము ఖర్చు పెడితే వీళ్ళ లైఫ్ లోపల బాగుపడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఒకసారి చూద్దాం మరి ఎట్లా బాగుపడతారు. ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, 60% అంటే 60 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, రైట్. ఇక్కడ 1000 రూపాయలే అనుకోండి, 10,000 అయితే అదే 1,00,000 రూపాయలు అనుకోండి, ఎంత అయితే సార్ ఇక్కడ. అదే ఇక్కడ ఒక 10 లక్షలు అనుకోండి, 6 lakhs. అదే ఇక్కడ ఒక 1 కోటి రూపాయలు అనుకోండి, 60 lakhs. 60 lakhs. అదే ఇక్కడ 60 lakhs. అదే ఇక్కడ ఒక 10 కోట్లు అనుకోండి, ఇక్కడ ఎంత ఎంత. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితం లోపల ఎంతో కొంత అమౌంట్ అయినటువంటి మనం ఖర్చు పెట్టుకుంటాం ఇప్పటివరకు. ఇదంతా అమౌంట్ వీళ్ళ ఖాతాలకు వెళ్ళింది, అడ్వర్టైజ్మెంట్, అవునా కాదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 60% వాళ్ళకి వెళ్తుంది అంటే చిన్న అమౌంట్ వెళ్తుందా, పెద్ద అమౌంట్ వెళ్తుందా? పెద్ద అమౌంట్, అవునా కాదు. ఇప్పుడు ఎవరు కష్టపడితే ఎవరు బాగుపడుతుంది. ఇప్పుడు మరి ఇన్ని రోజులు దీన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ మార్కెట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇన్ని రోజులు మనం కష్టపడితే ఎవరు డెవలప్ అయ్యారు, అవునా కాదు. ఎవరు డెవలప్ అవుతారో ఎంతసేపు వీళ్ళ మధ్యలో మాత్రమే ఈ డబ్బులు తిరుగుతూ ఉంటాయి, ఒక సర్క్యులేట్ మాదిరిగా తిరుగుతూ ఉంటాయి. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం మనం? చిన్నప్పటి నుంచి. మనం చదివినా మన పిల్లలు చదివారు, రేపు పొద్దున మన పిల్లలు కూడా చదువుతుంటారు, అవునా కాదు. ఎందుకు అంటే డబ్బులు ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళే డెవలప్ అవుతారు, అవునా కాదు. ఇక్కడ చూడండి, రిటైల్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్, C&F, యాడ్ ఏజెంట్స్, వీళ్ళు మాత్రమే డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు డబ్బులు తీసుకుంటుంటే వీళ్ళు మాత్రమే డెవలప్ అవుతున్నారు. ఇక్కడ కంపెనీలకు పెద్ద బెనిఫిట్ లేదు, కస్టమర్లకు అసలే బెనిఫిట్ లేదు, అవునా కాదు. అయితే ఇక్కడ ఒక గ్రేట్ కంపెనీ ఏమంటుంది అంటే వీళ్ళతోటి మీకు అవసరం లేదు, డైరెక్ట్ ఏదైతే కంపెనీ ఉందో కంపెనీలో 100 రూపాయల వస్తువు మీరు ఎట్లయితే మీరు కస్టమర్ ఉన్నారో 100 రూపాయల వస్తువు మీరు తీసుకుంటున్నారు, ఇది నేరుగా మీరు ఫ్యాక్టరీ లోపలనే తీసుకోండి అని చెప్తుంది. నేరుగా ఫ్యాక్టరీ లోపల. ఇక్కడ కూడా మాకు 40% అక్కడైతే ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా 40%కే మేము రెడీ చేస్తాం, అంతా బయటకి ఇస్తాం. మీరు 100 రూపీస్ తీసుకునేటువంటి ఏదైతే ఉందో ఇక్కడ మీడియేటర్స్ లేకుండా మీకు డైరెక్ట్గా మేమే సప్లై చేస్తాం అంటుంది. బెటర్ ఉందా, లేదా? బాగుందా లేదా? ఒక్కసారి చూడండి, ఇక్కడ ఈ సిస్టమ్ లోపల తీసుకుంటే 60% అమౌంట్ అనేటువంటి ఇక్కడ మధ్యలో మిగులుతుందా లేదా? ఎందుకంటే ఎవరు లేరు ఇక్కడ, రిటైల్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్ ఎవరు లేరు ఇక్కడ అన్నప్పుడు 60% మిగులుతుందా లేదా? మిగిలినటువంటి ఈ అమౌంట్ అనేటువంటిది ఎక్కడికి వెళ్తుంది? ఇంతకుముందు కంటే వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఈ అమౌంట్ ఏదైతే ఉందో కంపెనీ ఏమంటుందంటే తిరిగి మీ అకౌంట్లోకే ఇస్తా అంటుంది. బాగుందా లేదా? దీని పేరేంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ రోజు 21వ సెంచరీ అంటే 21వ శతాబ్దం లోపల అత్యంత స్పీడ్ గా రన్ అయ్యేటువంటి బిజినెస్ టెక్నిక్ ఇది. ఓకే, ఇది ఎట్లా అనేటువంటిది నేను చెప్తూ ఉంటాను. ఓకే, క్లియర్ కదండి ఇది? రైట్. ఒకసారి చూడండి, ఈ 60% బెనిఫిట్ మన కంపెనీ ఏ విధంగా ఇస్తుందో ఒకసారి చూద్దాం. 60% బెనిఫిట్ అనేటువంటిది మనకు ఇప్పటి వరకు మనం ఏదో ఒక గోల్డ్ షాప్ లోపల మనం తీసుకున్నాం. ఇవే ప్రొడక్ట్స్ మనం ఇప్పుడు వెస్టీజ్ లోపల తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మీరు తీసుకునేటువంటి వస్తువుల పైన మీకు ఎప్పుడైనా ఎంఆర్పి పైన డిస్కౌంట్ వచ్చిందా? ఎంఆర్పి పైన డిస్కౌంట్ వచ్చిందా? గట్టిగా సార్ రాలేదు. మరి మీరు చెప్తే కదా. ఇక్కడ వెస్టీజ్ లోపల తీసుకుంటే మాత్రం 10 నుంచి 20% మీకు డిస్కౌంట్ అనేటువంటిది కంపెనీ ఇస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మీరు తీసుకునేటువంటి బయట ప్రొడక్ట్స్ మీద మీకు ఎప్పుడైనా డబ్బులు రిటర్న్ వచ్చాయా? క్యాష్ బ్యాక్ వస్తాయా ఎక్కడన్నా? కానీ ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చి మీ ప్రోడక్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో మీకు 5% క్యాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తుంది కంపెనీ. ఇది మెల్లిమెల్లిగా కొంచెం పెంచుతూ 11% వరకు మీకు ఈ క్యాష్ బ్యాక్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది.
11% అంటే మీరు తీసుకునేటువంటి వస్తువులకు వెళ్ళి 11% క్యాష్ బ్యాక్ మీకే ఇస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఇది ఎట్లా ఇస్తుందో కూడా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీ ఇంట్లో ఒక 3000 సామాన్ అవసరం ఉంది, మీరు తీసుకున్నారు. ఓకే, దీనికి 5% మీ క్యాష్ బ్యాక్ ఇచ్చేసింది. ఇట్లా మనం ప్రతి నెల మన ఇంట్లో కావాల్సినటువంటి ఎన్నో కొన్ని సామాన్లు తీసుకుంటున్నామా లేదా? ఇప్పటి వరకు తీసుకుంటుంటే ఇక్కడ మనకి ఇది అక్యుములేట్ చేసుకుంటుంది. ఇక్కడ 6000 రూపాయలు, ఇట్లా మళ్ళీ మనం 3000 తీసుకుంటాం, 9000 అవుతుంది. ఇట్లా మనకు పెంచుకుంటూ ఈ క్యాష్ బ్యాక్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. రైట్, ఈ క్యాష్ బ్యాక్ మనకి ఎట్లా ఇస్తుంది కంపెనీ అంటే, ప్రతి నెల 10 తారీఖు నాడు కనుక మీ అకౌంట్ నంబర్ కనుక యాడ్ చేసుకుంటే మీ అకౌంట్లకు డబ్బులు ఇచ్చేస్తుంది. 100 రూపాయలు వచ్చినా మీ అకౌంట్లోకి ఇచ్చేస్తుంది. ఓకేనా? రైట్. మూడోది, మీరు కొనుక్కునే దాని మీద మీకు ఏమైనా ఆఫర్స్ ఇస్తుందా? ఆఫర్స్ ప్రతి నెల ఇస్తారా? కానీ ఇక్కడ 10% మీకు ఫ్రీ ప్రోడక్ట్ అనేటువంటిది మీకు కంపెనీ గిఫ్ట్ గా ఇస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ ప్రతి నెల. నెక్స్ట్ వచ్చేసి మీరు తీసుకునేటువంటి దాని మీద మనకు డిస్కౌంట్ వచ్చింది, బాగానే ఉంది. దాంతోపాటు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది, అది బాగానే ఉంది. ఈ రెండింటితో పాటు మళ్ళీ 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. మీకు ప్రోడక్ట్ మంచిగా నచ్చినాయి అనుకోండి, మీరు ఎక్కడ తీసుకుంటారు? సంతూర్ సబ్బు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు. 10-15 ఏళ్ళ నుంచి వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బయట చెప్పండి. అవునా కాదు? దాని నుంచి మీకు ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయా? ఏదైనా బెనిఫిట్ ఇంకా ఫ్యూచర్లో రాబోతుందా? రాదు కదా. సో ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్ అనేటువంటి ప్రోడక్ట్ వాడడం వల్ల రాదు మనకి, అవునా కదా. కానీ ఇక్కడ స్పెషల్ బెనిఫిట్ కింద మీరు ఒక 4 నెలలు కనుక కంటిన్యూగా ఇక్కడ మీరు ఒక 20 ఎంత దాదాపు ఒక 3300 రూపాయల సామాన్ అంటే ఇక్కడ 100 PV అనేటువంటిది కనుక మనం చేస్తే 100 PV అనేటువంటిది కంటిన్యూగా ఒక 4 నెలలు కంటిన్యూగా 100 PV చేస్తే మనకు 5వ నెల 2500 రూపాయల సామాన్ మనకు కంపెనీ ₹1 కూడా మీరు కట్టకుండా 2500 రూపాయల సామాన్ మీకు ఇస్తుంది. రైట్. ఇది కొత్త ప్రోడక్ట్, నేను దీన్ని ఎట్లా నమ్మాలి? నాకు నమ్మకం లేదు అనుకుంటున్నారు చాలా మంది. అనుకుంటారు ఈ కొత్త ప్రోడక్ట్ నేను ఎట్లా నమ్మాలి సార్? ఇక్కడ సింపుల్, మీరు తీసుకొని వాడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే 30 రోజుల్లోపు 30% యూజ్ చేసిన తర్వాత అయినా సరే కంపెనీ రిటర్న్ తీసుకోవడానికి మీకు రెడీగా ఉంది. ఓకేనా కదా? ఇంకే ప్రాబ్లం మనకు ఒకసారి ఆలోచించండి. 30 రోజుల్లోపు మనం తీసుకొని నచ్చకపోతే కంపెనీ రిటర్న్ తీసుకోవడానికి రెడీగా ఉంది అంటే ఒకసారి ఆలోచించండి. మీకు 100% ఇక్కడ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేటువంటిది మీకు ఇస్తుంది కంపెనీ. బయట ప్రోడక్ట్ ఒకసారి మీరు వాడేటువంటి ప్రోడక్ట్ ఇప్పి తీసుకుపోయి కంపెనీకి వాపస్ ఇవ్వండి, తీసుకుంటాడా? తీసుకోడు. అంటే ఇక్కడ మనకు సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేటువంటిది కూడా మనకి ఇస్తుంది. ఓకే, ఇవన్నీ చూసుకుంటే బయట మనం కనుక చూసుకుంటే మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది? జస్ట్ మనం ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల ఏ బెనిఫిట్ అవుతుంది? బయట ఏ బెనిఫిట్ అవుతుంది సార్? ఒకసారి ఇక్కడ చూడండి, డిస్కౌంట్ వస్తుందా? బయట ఎప్పుడే మన క్యాష్ బ్యాక్ ఇస్తుంది, మనీ రిటర్న్ ఇస్తారా? పోనీ ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నాడా? ప్రోడక్ట్ ఏమైనా? రైట్, ఇక్కడ ఏమీ లేదు. కానీ అదే మనము వెస్టీజ్ కంపెనీ లోపల తీసుకోవడం వల్ల మీకు దాదాపు 50% మీకు డిస్కౌంట్ అనేటువంటిది ఇక్కడ అవుతూ ఉంటుంది, 50%. ఓకే ఓకే సార్, బాగానే ఉంది, అంత మంచిగా ఉంది. 50% డిస్కౌంట్ అయితే వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? జస్ట్ ఇక్కడ షాప్ చేంజ్ చేయడం వల్ల, ఇక్కడ ఉండేటువంటి షాప్ ఎన్ని రోజులు తీసుకున్నాం, ఇది మానేసి ఇక్కడ తీసుకోవడం వల్ల 50% బెనిఫిట్ వచ్చింది. బాగుంది, చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి మరి? దేనికోసం వచ్చినాం? డబ్బుల కోసం వచ్చినాం. అయితే కంపెనీ ఏమంటుంది? 50% బెనిఫిట్ మీకు ఇక్కడ ఇచ్చింది కదా, ఇంకొక 10% ఉంది కదా. ఇప్పుడు ఈ 10% గురించి మనం మాట్లాడుతున్నాం. అందరు దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటాం, అవునా కాదు? ఇక్కడ ఎంతమంది ఫోన్ పేలు వాడతారు? గూగుల్ పే? పోనీ ఎంతమందికి ఓలా క్యాబ్స్ తెలుసు? ఓయో రూల్స్ తెలుసా? ఇవన్నీ తెలుసా? గోబిగో, రెడ్ బస్, ఫేస్బుక్ ఎంతమంది తెలుసా అండి? రైట్, అందరు చాలా అప్డేటర్లో ఉంది. ఓకే రైట్. ఇవన్నీ యాప్స్, ఫేస్బుక్ ఎప్పుడైనా టీవీలో అడ్వర్టైజ్ చూసారా? కానీ ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, అవునా కాదు? ఫోన్పే ఎప్పుడైనా టీవీలో అడ్వర్టైజ్ వచ్చాక చూసారా? కానీ ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, అవునా కాదు? పోనీ అమెజాన్ ఎంతమంది తెలుసు? అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 ప్లేస్ లో ఉండేటువంటి వ్యక్తుల లోపల అమెజాన్, అవునా కాదు?
ఎట్లా సాధ్యమైందండి అతనికి? అమెజాన్ దగ్గర ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి? ఉన్నాయి ఏమైనా కంపెనీలు? ఒక్క కంపెనీ కూడా లేదు. కానీ అక్కడ ఏం చేసిండు అతను? సింపుల్ ఒక పని చేసిండు. ఏ పని అంటే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటూ ఆఫీస్లో ఒక మనిషిని పెట్టుకున్నాడు. ఎవరైతే కస్టమర్ ఫోన్ చేస్తారో కస్టమర్ ఫోన్ రిసీవ్ చేసుకోవాలి, ఏది కావాలో తెప్పించుకోవాలి కంపెనీ నుంచి, అవునా కదా? అది కంపెనీ నుంచి తెప్పించుకోవాలి, కస్టమర్కు డెలివరీ చేయాలి. అంతేగాని మధ్య లోపల ఎలాంటి కంపెనీ లేవు, అవునా కదా? సేమ్ ఇక్కడ కూడా దీన్ని ఏమంటారు అంటే రిఫరెన్స్ సిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ రిఫరెన్స్ సిస్టమ్ మీద చాలా రకాలైనటువంటి యాప్స్ ఉన్నటువంటి డెవలప్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈరోజు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తుంది, అవునా కాదు? చిన్న ఎగ్జాంపుల్ మనం ఇంత ముందు చూస్తాం. అమెజాన్ అనేటువంటి వాడు ఒక్క కంపెనీ లేదు, కానీ కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు ఒక్క యాప్ నుంచి. ఎట్లా అది సాధ్యం అంటే రిఫరెన్స్. ఫోన్ పే ఉన్నది, ఈరోజు ఫోన్ పే ఒక బ్యాంకు లేదు, ఒక ఏమీ లేదు, కానీ ఈరోజు మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు డబ్బులు వెళ్తుంది. డబ్బులు వెళ్ళగానే అతనికి ఏమైతుంది? ఫోన్ పే ఎవరైతే క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతని అకౌంట్లో కూడా డబ్బులు వెళ్తుంది, అవునా కాదు? ఇవన్నీ కూడా రిఫరెన్స్ బిజినెస్ అంటారు. ఇప్పుడు 21వ శతాబ్దం లోపల చాలా వండర్ఫుల్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఒక రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయాలి, నేను సక్సెస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకు రిఫరెన్స్ బిజినెస్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అదే ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఏంటి రిఫరెన్స్ బిజినెస్ లోపల? చూడండి, ఇక్కడ ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి? డాక్టర్స్ లేదా? ఎంతమంది మనం డాక్టర్ దగ్గర వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు? ఎప్పుడైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిందా? గోళీల చిట్టి రాసిందా? ఎక్కడ తీసుకుంటాం మరి? ఏం చెప్తాడు? పలానా మెడికల్ షాప్కి వెళ్ళు, మంచిగా దొరుకుతాయని చెప్తాడు, అవునా కదా? దాన్ని ఏమంటారు? రిఫర్ చేయడం అంటారు. అంటే అక్కడే దొరుకుతాయి, వేరే దగ్గర దొరకవు అని చెప్పేసి అక్కడికి పంపిస్తున్నారు. దానికి చేసినందుకు ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ గోళీల కంపెనీ డాక్టర్లకు డబ్బులు ఇస్తారు. అది మనకు తెలియదు, అవునా కదా? కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఇంకా కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారు? అతని నుంచి కాలేదనుకోండి పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. కింద ఏం చేస్తాడు? రిఫర్ బై అని చెప్పేసి ఆయన పేరు రాసుకుంటారు, అవునా కదా? అలా చేయడం వల్ల ఏమైతుంది అంటే అతనికి డబ్బులు అనేటువంటి ఇస్తుంటారు. ఎక్కడి నుంచి ఇస్తారో డబ్బులు? ఎక్కడి నుంచి ఇస్తారు? మన నుంచి తీసుకొని వాళ్ళకి ఇస్తారు, అవునా కదా? సో ఇక్కడ రిఫరెన్స్ చేయడం వల్ల వాళ్ళు డాక్టర్లు కొన్ని కోట్లు సంపాదించేటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఒక పేపర్లో చదివినాను, కరోనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక డాక్టర్ ₹1 కోటి సంపాదించాడు కేవలం రిఫర్ చేయడం వల్ల. ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టరు ₹1 కోటి సంపాదించాడు కేవలం రిఫర్ చేయడం వల్ల. డాక్టర్లు కరోనా పేషెంట్ రాగానే హాస్పిటల్ పంపిస్తే అతనికి అకౌంట్లో ₹1 వేశారు. ఎంత సింపుల్గా చూడండి. పెన్ను మీద పేపర్ మీద రాసినందుకు ₹1 వచ్చింది. రిఫరెన్స్ ఉన్నటువంటి పవర్ అది. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి బిజినెస్ కూడా అదే. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఈ రిఫరెన్స్ లోపల ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు ప్రొడక్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా ఒక ₹3,000 సామాన్ మీరు తీసుకున్నారనుకోండి, ఇక్కడ 50% ఇక్కడ బెనిఫిట్ అయింది. 50% బెనిఫిట్ అయిందా లేదా ఇక్కడ? ఓకే, ఈ 50% బెనిఫిట్ మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, చాలా మంది ఉంటారు. మన ఫోన్ లోపల తీస్తే దగ్గర ఒక 500 లిస్ట్ ఈజీగా వెళ్తుంది, అవునా కదా? ఈ 500 లిస్టుకు కనుక మనం ఇది రిఫర్ చేసినాం, ఇది బాగుంది ఇట్లా అని చెప్పి చెప్పినాం. ఈ 500 మంది మాత్రం వస్తారో రారో తెలియదు, తర్వాత విషయం. కానీ నిన్ను నమ్మి ఒక 5 మందో 10 మందో 20 మందో రెడీ అవుతారా లేదా? ఓకే, నీ మాట మీద ఎంతమంది? ఒక 10 మంది రెడీ అయ్యారు. ఆ 10 ఫ్యామిలీలకు నువ్వు ఏం చేసినావు? ఇక్కడ ఈ 10 ఫ్యామిలీలకు కూడా నువ్వు ఇక్కడ ₹3,000 సామాన్ నువ్వు ఇక్కడ ఇప్పించినావు. ఓకే, నువ్వు ఇప్పించినందుకు నీ అకౌంట్లకు అంటే ఇక్కడ నీ టర్న్ ఓవర్ ఎంత అయింది? ఇక్కడ 10 × 3 3,000 30,000 అయింది కదా. కంపెనీ టర్న్ ఓవర్ లోపల మీ పార్ట్నర్షిప్ ఎంత? 30,000 పార్ట్నర్షిప్ మీరు చేసి ఇక్కడ చేసినందుకు కంపెనీ మీకు ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఆ మంత్ ₹3,000 మీకు బెనిఫిట్ ఇస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీ సామాను ఫ్రీ అయిపోయినట్టనే లేదా? ఒక 10 ఫ్యామిలీలకు మీరు రిఫర్ చేయడం వల్ల మీకు ఒక మంత్ సామాన్ ఫ్రీ అయిపోయినట్టు, అవునా కాదు? ఈ 10 ఫ్యామిలీలకు నచ్చింది, మంచిగా ఉంది, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు. లేదు బాగలేదు అనుకోండి, పాత షాప్ రెడీ ఉంది, తీసుకోవడానికి వెస్టేజ్ షాప్ కూడా రెడీ ఉంది. ఓకే రైట్. ఇక్కడ ఈ 10 ఫ్యామిలీలు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఒక 10 ఫ్యామిలీలు వేసి ఇక్కడ 100 ఫ్యామిలీలు అయ్యారు. ఈ 100 ఫ్యామిలీలు కూడా ₹3,000 సామానే కొనుక్కుంటున్నారు, ఎక్కువ తక్కువ ఏం కొనట్లేదు. కానీ ఇక్కడ మీ టర్న్ ఓవర్ వచ్చేసి
ఇక్కడ ఎంత అవుతుందండి? 3 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. ఈ 3 లక్షల రూపాయల టర్న్ ఓవర్ కంపెనీకి మీ త్రోలో వెళ్తుంది, అవునా కదా? మీరే కదా దీనికి రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ 3 లక్షల టర్న్ ఓవర్ మీరు కంపెనీకి ఇచ్చినందుకు కంపెనీ మీకు మీ అకౌంట్లో డబ్బులు ఎన్ని వేస్తుంది అంటే దాదాపుగా 30,000 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ప్రెస్టీజ్ త్రోలో కాకుండా 30,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించేటువంటి వ్యక్తులు ఎవరంటే చేతులు ఎవరు? నాకు తెలిసి ఒక 2-3 ఉండొచ్చు. 30,000 రూపాయల ఇన్కమ్ ఈ రోజు లోపల సంపాదించేటువంటి వ్యక్తులు ఎవరంటే చేతులు ఎవరండి సార్? ఉన్నారా? ఒక పర్సన్ ఉన్నాడు, రైట్? అంటే ఒకసారి ఆలోచించండి, 30,000 సంపాదించాలంటే ఎంత కష్టం. కానీ ఇక్కడ చాలా సింపుల్గా మనకు తెలిసినటువంటి 10 ఫ్యామిలీలకు హెల్ప్ చేయడం వల్ల మనకు 30,000 రూపాయలు మన అకౌంట్లో వస్తుంది. ఇక్కడ సింపుల్. నెక్స్ట్ ఈ 100 ఫ్యామిలీలో కూడా వాళ్ళకు కూడా తెలిసినటువంటి వాళ్ళు కూడా 10 ఫ్యామిలీలో చెప్తే 1000 ఫ్యామిలీస్ అవుతారు. వాళ్ళు కూడా 3,000 రూపాయల సామాన్ కొనుక్కుంటే మీకు మీ టర్న్ ఓవర్ వచ్చేసి 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ కంపెనీకి మీ త్రోలో వెళ్తుంది. 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ వెళ్ళినప్పుడు కంపెనీ మీ అకౌంట్లోకి ఇచ్చేటువంటి ఇన్కమ్ కూడా ఎంత ఉంటుంది? ఎంత? 3 లక్షలు. మరి అంత సింపుల్ గా 3 లక్షల రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తులు ఇట్లా ఉంటారా? ఎట్లా కొట్టాలి? చప్పట్లు కొడితే ఈ 3 లక్షలు మనం సంపాదిస్తున్నాము అంటే డబ్బులు ఉన్నట్టే కదా మన అకౌంట్లో. హెల్త్ మంచిగా ఉంటుందా ఉండదు? ఆల్రెడీ మనం ప్రోడక్ట్ మంచిగా వాడుతున్నాం కాబట్టి ఆల్రెడీ హెల్త్ వచ్చేస్తుంది ఆటోమేటిక్, రైట్? టైం ఫ్రీడమ్. ఈ టైం ఫ్రీడమ్ గురించి నేను చెప్తాను చూడండి. ఇక్కడ 1000 ఫ్యామిలీస్ ఉన్నాయండి. 1000 ఫ్యామిలీలు మనం ఉన్నా లేకున్నా వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు కొంటారా కొనరా? లేదు. ఆ ఇంటి ఇప్పుడు ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఈయన లేకున్నా పని జరుగుతుందా లేదా? ఇక్కడ మనం ఉన్నా లేకున్నా వాళ్ళు కొనుక్కుంటారా లేదా? పని నడుస్తుందా లేదా? ఇక్కడ మనకు 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ వస్తుందా లేదా కంపెనీకి? అవునా కదా? మనకు డబ్బులు 3 లక్షల రూపాయలు మన అకౌంట్లోకి వస్తున్నాయా లేదా? అంటే మనం పని చేసినా చేయకుండా మన అకౌంట్లకు 3 లక్షల రూపాయలు మనకు అకౌంట్లోకి వస్తుంది, అవునా కదా? ఇది టైం ఫ్రీడమ్, రైట్? నెక్స్ట్ డబ్బులు వచ్చినాయి అనుకోండి, పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కడంటే అక్కడ చదివించవచ్చు. గోల్డ్ ప్రతి నెల 4 తులాలు కొనుక్కోవచ్చు. లగ్జరీ ఇల్లు అంటే ఆల్రెడీ మనకు కంపెనీ ఇంకొకటి ఇంటి కోసం కూడా మనకి ఏం చేస్తుంది అంటే కారు కొనుక్కోమని చెప్పేసి కార్ ఫండ్ ఇస్తుంది, ఇల్లు కట్టుకోమని చెప్పేసి హౌస్ ఫండ్ ఇస్తుంది, బయట దేశాలు కూడా తిరిగిరమ్మని చెప్పేసి ట్రావెల్ ఫండ్ ఇవి ఎక్స్ట్రాగా ఇస్తుంది మనం. ఇక్కడ చూడండి, ఇది ట్రావెల్ ఫండ్ తోటి వెళ్ళినటువంటి వ్యక్తులు, కార్ ఫండ్ తోటి కారు కొనుక్కునేటువంటి వ్యక్తులు, హౌస్ ఫండ్ తోటి ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తులు. ఇవి 3 మనకు వస్తుంది. ఒక కామన్ మ్యాన్కి, ఒక ఆర్డినరీ పర్సన్కి మంచి ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, బయట దేశాలు తిరగడానికి టైం ఫ్రీడమ్ ఉంది, ఇంకేం కావాలి? అనుభవించేంత డబ్బు ఉంది. ఓకే, రైట్? ఇంకొకటి చూద్దాం. మరి సెక్యూరిటీ ఇన్కమ్ గురించి ఒకసారి మాట్లాడుతాం. బయట ప్రపంచం లోపల ఏది దొరకనటువంటిది ఇది ఒకటి సెక్యూరిటీ ఇన్కమ్. ఇక్కడ మనము ఈ 1000 ఫ్యామిలీస్ అనేటువంటివి పని చేయడం స్టార్ట్ చేసాయి అనుకోండి, మనం ఉన్నా లేకున్నా డబ్బులు వస్తూనే ఉన్నాయి, అవునా కాదు? మనకు సెక్యూరిటీలో ఉన్నట్టా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ సడన్లీ అన్ఫార్చునేట్ లోపల మనని ఎవరైతే స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఉన్నాడో ఆ స్టార్ట్ చేసినటువంటి పర్సన్కి ఏమైనా అయ్యింది అనుకోండి, ఓకే? ఆ పర్సన్ ఏమైనా అయ్యిందని చెప్పేసి మనం సబ్బు పళ్ళు తోమడం ఆపుతామా? సబ్బుతో స్నానం చేయడం ఆపుతామా? మనం చేస్తూనే ఉంటాం కదా, ఎందుకంటే మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి మన ఇన్కమ్ కోసం మనం పని చేయడం రెడీ అవుతుంది. మనకి ఇన్కమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టర్న్ ఓవర్ అవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకు డబ్బులు అనేటువంటి అకౌంట్లోకి వస్తుంది. ఇంతకంటే మంచి సెక్యూరిటీ ఇన్కమ్ ఎక్కడ ఉందో ఒకసారి చెప్పండి. ఇక్కడ కంపెనీ 3 తరాల వరకు సెక్యూరిటీ ఇన్కమ్ ఇవ్వడానికి రెడీ ఉంది, తీసుకోవడానికి మనం రెడీ ఉంటాం. రికగ్నిషన్ గురించి మాట్లాడుకుంటే బయట కొన్ని లక్షలు పెట్టినా దొరికినటువంటి రికగ్నిషన్ ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. మరికొద్ది క్షణాల లోపల చూపుతుంది. ఓకే, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ పేరు వచ్చేసి ఇంత మంచి కంపెనీ. మరి ఏంటి ఒకసారి కంపెనీ గురించి చూద్దామా? ఓకే, రైట్. ఆ కంపెనీ పేరు వచ్చేసి
ప్రెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ 2004లో స్టార్ట్ చేశారండి. 2004లో స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ దగ్గర కేవలం 2 రకాల ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. 2 రకాల ప్రొడక్ట్స్ తోటి 6 మంది డిస్ట్రిబ్యూటర్లతోటి 5 కోట్ల టర్నోవర్ చేసినటువంటి కంపెనీ ఇది. 2 బ్రాంచ్ ఆఫీసులు ఉండే. ఈ 2 బ్రాంచ్ ఆఫీసులు కూడా ఒకటి వచ్చేసి సౌత్లో, ఒకటి వచ్చేసి నార్త్లో. సౌత్లో వచ్చి బెంగళూరు, నార్త్ వచ్చేసి న్యూఢిల్లీ. ఈ 2 బ్రాంచ్ ఆఫీస్ తోటి పని స్టార్ట్ చేసింది. 2022 అంతేనే కదా. అంటే దాదాపు 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 18వ సంవత్సరం ఇప్పుడు ఈ జూన్ వస్తే 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంటాయి. ఓకే, 17 ఇయర్స్ లోపల దీని దగ్గర 370 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను ప్లస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి నెల ఒక ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ మంత్ ఒక ప్రోడక్ట్ రిలీజ్ అయింది, అవునా కదా, రైట్? అట్లా మనకు ప్రతి నెల ఒక ప్రోడక్ట్ అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ 6 మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారండి. 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు. దీని లోపల బిజినెస్ దాదాపు 3 కోట్ల మంది బిజినెస్ చేస్తున్నారు. దీని లోపల సింగిల్ లేడీస్ దాదాపు 30 లక్షల మంది సింగిల్ లేడీస్ పనిచేస్తున్నారు. ఈ 30 లక్షల మంది లోపల 40 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకునేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఓకే, రైట్? ఈ 5 కోట్ల టర్నోవర్ వచ్చేసి ఈ రోజు 3000 ప్లస్ కోట్ల టర్నోవర్ గా మారిపోయిందండి. ఒక్కసారి చూడండి కంపెనీ డెవలపింగ్ ఎంత ఉందో. 2 బ్రాంచ్ ఆఫీసులు ఈ రోజు భారతదేశం మొత్తం మీద 6000 ప్లస్ బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. దీని లోపల మన తెలంగాణ లోపల వస్తే 250 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయండి. తెలంగాణ లోపల ఇక్కడ కూడా ఏదో ఒక బ్రాంచ్ ఆఫీస్, 250 బ్రాంచ్ ఆఫీసులు మన తెలంగాణ లోపల. ఇది కంపెనీ. మరి కంపెనీ ఎక్కడ ఉంది అంటే ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన ఇండియన్ కంపెనీ. ఇప్పటివరకు మనం వాడేటువంటి ఏవైతే కోల్గేట్ ఉన్నాయో, క్లోజప్ ఉన్నాయో, ఇవన్నీ కూడా బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేస్తుంది. కానీ ఇక్కడ మన దేశం ప్రొడక్ట్స్ వాడుకుంటూ మనం డెవలప్ అయ్యేటువంటి ఒక మంచి అవకాశం, రైట్? ఇది ఇండియాతో పాటు 8 దేశాల లోపల మన బిజినెస్ అనేటువంటి రన్ అవుతుంది. ఎలాంటి దేశాలు ఒకసారి చెప్తాను చూడండి. దుబాయ్లో ఎంత స్ట్రిక్ట్లీ ఉంటుందో మనకు తెలుసు. 0 క్రైమ్ రేట్ ఉండేటువంటి, వరల్డ్ లోపల 0 క్రైమ్ రేట్ ఉండేటువంటి కంట్రీ ఏదైనా ఉంది అంటే UAE, దుబాయ్ లోపల ఉంటుంది. అలాంటి దుబాయ్ లోపల మన బిజినెస్ రన్ అవుతుంది. సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, గానా, థాయిలాండ్, నేపాల్, ఫిలిప్పీన్స్, ఇట్లా ఒమాన్, ఇట్లా మనకు 8 దేశాల లోపల మన బిజినెస్ అనేటువంటిది ఎక్స్టెండ్ అయింది. కంపెనీ మేనేజ్మెంట్ చాలా విజన్ తో పనిచేస్తుంది. 2025 వరకు ప్రపంచం లోపల 50 కంట్రీస్ లోపల మన బిజినెస్ అనేటువంటిది ముందుకు వెళ్ళబోతుంది. 50 దేశాల్లో. మనం చాలా అదృష్టవంతులం, ఎందుకంటే మనం చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి చాలా కొన్ని వేల కోట్లు తీసుకునేటువంటి ఒక మంచి అవకాశం మనకు ఉంది. ఓకే, మరి ఇది బాగానే ఉంది, కంపెనీ హిస్టరీ బాగానే ఉంది, ఇది ప్లాన్ బాగానే ఉంది. మరి మేము ఎట్లా సక్సెస్ కావాలి? దీని లోపల సింపుల్. ఫస్ట్ మీరు కనుక నేను ఈ పని ఎందుకు చెయ్యాలి అనేటువంటిది మీకు క్లారిటీ కనుక వస్తే మేము ఎలా చేయాలి అనేటువంటిది మేము 100% మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటాం. ఇక్కడ మనం ఇది ఎందుకు చేయాలి అనేటువంటి దానికి ఎందుకు చేయాలి ఇది క్లారిటీ ఉండాలి. మనం ఇది క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పనైనా సక్సెస్ చేసుకుంటాం, అవునా కదా? ఒకసారి చూడండి, నేను ఇప్పుడు గజ్వేల్కి ఇక్కడ మీటింగ్ రావాలి అనుకున్నాను కాబట్టి వచ్చాను, అవునా కదా? కాబట్టి ఇక్కడ నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను అనేటువంటి మీకు కనుక క్లారిటీ ఉంటే ఎలా చేయాలి అని నేర్పించడానికి మనకు ఒక గ్రేట్ సిస్టమ్ ఉంది, వినింగ్ టీమ్ సిస్టమ్. ఇక్కడ ఒక ₹1,00,000 వచ్చేటువంటి వ్యక్తి నుంచి మొదలు పెడితే ₹1,00,00,000 సంపాదించేటువంటి వ్యక్తి వరకు మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటుంది. ఇది వినింగ్ టీమ్ సిస్టమ్ యొక్క పవర్. ఓకే, ఇక్కడ మరి ఎంతమంది సక్సెస్ ఉన్నటువంటి వాళ్ళ లీడర్స్ ఉన్నారు ఒకసారి చూద్దాం. కొంతమంది చెప్తే